रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिय भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिय वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक भद्रशैल राजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिय बाहुमध्य विलसितेन्द्रिय ఏకచక్ర సేవా తరపున పోలీసు శుభాకాంక్షలు. గతంలో ఏకచక్ర సేవా సభ్యుల తరపున బోధనలో అనేకటువంటి సేవా పథకాలు చెప్పడం జరిగింది. అలానే బోధనలో 130 అడుగు జెండా పెట్టి తెలంగాణకి ఆదర్శంగా ఉన్నాం. అలానే బోధనలో అనేక పండగల్ని స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో కల్మషం లేకుండా ఇవాళ మా మహేష్ యొక్క ఆధ్వర్యంలో ముల్తానీ మట్టి రాష్ట్ర ముల్తానీ మట్టి మోదుగు పూలు పసుపుతోటి రంగు ఆట ఆడడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా విలువలతో కూడిన పండుగలు చేసుకోవాలి, అందరికీ మనం ఆదర్శంగా ఉండాలా. ఇలాంటి మంచి పనులు అనేక చేయడం ద్వారా బోధనని బ్యూటిఫుల్ బోధనగా స్వచ్ఛమైన బోధనగా మా ఉద్దేశంతో మేము అనేక పండుగ చేయడం జరుగుతుంది. జై హోలీ, జై జై శ్రీరామ్. ముందుగా హిందూ బంధువులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంతవరకు కని విని ఎరగనటువంటి యొక్క సందర్భము మన బోధన్ పట్టణంలో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి మహేష్ గారు, కౌన్సిలర్ అయినటువంటి మా అంకు దామోదర్ సింధ్యా గారి యొక్క సమస్త జనలతో ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా నా భూతో నా భవిష్యత్తు అనొచ్చు. ఎందుకంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఎవరైతే విడనాడుతామో అప్పుడే మన హిందూ బంధువులందరూ కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించారు. నిజంగా నేనైతే చెబుతున్నాను, కానీ వీరి ఎరగనటువంటి ఒక కార్యక్రమాన్ని. ఆ తర్వాత ప్రతి ఒక్క జంటలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎంత ఆనందకరమైనటువంటి ఒక కార్యక్రమం అంటే దానికి ఇంకా శబ్దాలు మాటలు కూడా లేవని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం తదనంతరము భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రముఖులు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. వారందరికీ కూడా మా ఏకచక్ర సేవా సమితి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా ఏకచక్ర సేవా సమితి యొక్క పేరును మళ్ళీ ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా సభాముఖంగా వారందరికీ కూడా నేను కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.